హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మజా వస్తుంది. ఎందుకంటే ఒక స్పెషల్ ప్యాకేజ్ అన్బాక్సింగ్. ఇక్కడ బాక్స్ చూస్తున్నారు కదా, ఈ బాక్స్లో ఉన్న ఐటమ్ ప్యాకేజ్లో ఉంది, మీకే ఇచ్చేస్తాను నేను. అంటే ఒకవేళ ఈ వీడియోకి 10,000 లైక్స్ దాటితే ఇందులో వచ్చిన ఐటమ్ మీదే అనుకోండి. అంటే మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరినో ఒకరిని పిక్ చేసి నేను ర్యాండమ్గా వాళ్ళకి ఇచ్చేస్తాను. అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మళ్ళీ మర్చిపోతారు. అందుకే ఇప్పుడే ఫస్టే లైక్ కొట్టేయండి. ఇంకా మొత్తం ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఇంకా యూస్ఫుల్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే మనకి లావా నుంచి వచ్చిన స్పెషల్ ప్యాకేజింగ్. సింపుల్ బ్లాక్ కలర్ బాక్స్ పైన లావా బ్రాండింగ్, లార్డ్ ఆఫ్ 5G అని రాసేసి ప్రౌడ్లీ ఇండియన్ అని ఇక్కడ ఉంది. అంటే కంప్లీట్లీ మన మేడ్ ఇన్ ఇండియా మొబైల్. స్పెషల్ ఫీచర్ ఉన్నట్టుంది ఇందులో. రింగ్ లైట్ ఇట్లా మీరు బాక్స్ ఓపెన్ చేయగానే ఆన్ అయింది. ఇది ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ రింగ్ లైట్ అని ఇక్కడ రాస్తుంది. ఇది మీడియా ప్యాక్. ఇది మీరు కొంటే బయట ఇట్లా రాదు. అంటే ఇది అండర్ 10,000 రూపీస్ సెగ్మెంట్లో ఫస్ట్ టైం లావా వాళ్ళు రింగ్ లైట్ ప్రొవైడ్ చేశారు. అంటే మంచి ప్రీమియం లుక్స్ కోసము ఈరోజు కంప్లీట్ డీటెయిల్గా దాన్ని అన్బాక్స్ చేసి దాని బిల్డ్ క్వాలిటీ, ఇంకా దాని రింగ్ లైట్ లుక్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకా ఓవరాల్ దాని ఫినిష్ కానివ్వండి, దాని ఫీచర్స్ అవన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. రెగ్యులర్ ప్యాకేజింగే. ఇక్కడ బ్లేజ్ 2 5G మోడల్ చూడొచ్చు. 128GB వేరియంట్ నాకు వచ్చింది. ఇందులో బేస్ వేరియంట్ 464 కూడా అవైలబుల్ ఉంది. అది 9,999కే ఉంది. ఇది మాత్రం 10,999కి. 1000 రూపీస్ డిఫరెన్స్లో ఇది తీసుకోవడమే బెటర్ అంటాను నేను. ఎందుకంటే 128GB కదా, 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇందులో మీకు 6.56 ఇంచెస్ది 90Hz HD ప్లస్ డిస్ప్లే ఉంది. డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ ఉంది. 50 మెగాపిక్సెల్ AI డ్యువల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంది. క్లీన్ ఆండ్రాయిడ్ OS, అంటే బ్లోట్వేర్ ఉండదు. ఇంకా ఫింగర్ ప్రింట్, సైడ్ ఫింగర్ ప్రింట్, ఇంకా ఫేస్ అన్లాక్ అన్నీ ఉన్నాయి. ఇంకా అన్ని ఇండియన్ 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. 8 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా వైఫై 5 డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.1 వర్జన్, ఇంకా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. డ్యువల్ 4G VLT సపోర్ట్ ఉంది. అన్ని ఫీచర్స్ బాగున్నాయి. ఇంకోటి, ఈ వీడియోని ఇప్పుడే మర్చిపోకుండా లైక్ చేసేయండి. మీరు లైక్స్ 10,000 తీసుకెళ్తే మీరు అందరు కలిసి ఈ మొబైల్ నేను మన సబ్స్క్రైబర్స్లో ఎవరికో ఒకరికి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 10,000 లైక్స్ దాటిన తర్వాత ఇచ్చేస్తాను నేను. ఒక ట్రాన్స్పరెంట్ సాఫ్ట్ కేస్ వచ్చింది. ఇంకా ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ది ఒకటి కంప్లీట్ డీటెయిల్స్ది కార్డ్ వచ్చింది. ఇంకోటి Type-C to Type-A కేబుల్ వచ్చింది. ఇంకా 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఇది. ఇంకా ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది. అయితే లాస్ట్ టైం బ్లేజ్కి మాత్రం 15 వాట్స్ ఛార్జర్ ఉండింది. దీనికి ఈసారి 18 వాట్స్ ఉంది. మొబైల్లో 5000 mAh బ్యాటరీ. ఇది మన మొబైల్ లావా బ్లేజ్ 2 5G ఫస్ట్ ఇన్ ఇట్స్ క్లాస్ విత్ రింగ్ లైట్ అని చెప్పొచ్చు. బాగుంది ఫీల్, అది ఫినిష్. అది 200 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంది. ఇంకా దాని డిస్ప్లే 6.56 ఇంచెస్ది 90Hz HD ప్లస్ IPS LCD డిస్ప్లే, పంచోల్ డిస్ప్లే. ఇక్కడ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్పీకర్ గ్రిల్ అది చూడొచ్చు. ఫ్లాట్ బాడీ ఉండేసి కంప్లీట్ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది. ఇక్కడ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా దాని వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. ప్రీమియం లుక్స్ ఉన్నాయి ఫినిష్. అది ఇది కంప్లీట్ గ్లాస్ బ్యాక్ తోటి వస్తుంది. దీని సిమ్ ట్రే ఒకసారి తీసి చూపించేస్తాను. ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది. 2 సిమ్స్, ఇంకొక మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. 3.5mm ఆడియో జాక్, ప్రైమరీ మైక్, Type-C పోర్ట్, ఇంకా స్పీకర్ గ్రిల్ కూడా చూడొచ్చు. ఒకటే డౌన్ ఫైరింగ్ స్పీకర్ ఉంది. బ్యాక్ మాత్రం మస్తు ఉంది. గ్లాస్ బ్యాక్ ఉండేసి లావా బ్రాండింగ్ ఉండి ఫింగర్ ప్రింట్స్ కూడా పెద్దగా ఏం పడట్లేదు. ఇది కెమెరా సెటప్ చూడొచ్చు. రౌండ్ పెద్దగా ఇచ్చేసి మీకు 50 మెగాపిక్సెల్ AI డ్యువల్ కెమెరా ఉంది. ఒకటి VGA కెమెరా, ఇంకోటి LED ఫ్లాష్ ఉంది. ఫ్రంట్ సెల్ఫీది 8 మెగాపిక్సెల్. ఇంకా బంప్ కూడా పెద్దగా అంత ఏం లేదు, స్టైలిష్ ఉంది. మీరు ఆ కేసులో కూడా సేమ్ కట్అవుట్ ఉంది. అది వేసుకుంటే సేమ్ ఫిట్టింగ్. అది కూడా ఇక్కడ మీకు పెట్టి చూపించేస్తాను. కేస్ క్వాలిటీ అది కూడా బాగుంది. 10,000 రూపీస్ లోపు 9,999కి మంచిగా ఉందని చెప్తాను నేను. డీసెంట్ ఉంది. కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా మొబైల్. మీరు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. 10,000 లైక్స్ దాటాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంప్లీట్ ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి కొద్దిసేపు యూస్ చేసి కెమెరా శాంపుల్స్ అవి తీసి దాని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా స్పీకర్ క్వాలిటీ అవన్నీ ఎట్లా ఉన్నాయో డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో చెప్పేస్తాను. ఫ్రెండ్స్, ఇది లావా బ్లేజ్ 2 5G మొబైల్ నేను మొత్తం ఫింగర్ ప్రింట్ వేసి సెటప్ చేసి ఒక హాఫ్ డే అట్లా యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నా. బాగానే ఉంది. చేతిలో పట్టుకుంటే ఫీల్ అది 8.45mm థిక్నెస్ ఉండేసి దాని వెయిట్ 200 గ్రామ్స్ అట్లా ఉంది. ఫినిష్ అది చాలా బ్యాక్ నాకు చాలా నచ్చింది. కంప్లీట్ జెట్ బ్లాక్ ఉండేసి కెమెరా సెటప్ కానివ్వండి, ఫింగర్ ప్రింట్స్ కూడా అసలు పెద్దగా పెట్టినా ఏం పడట్లేదు. బాగుంది. బెల్ట్ క్వాలిటీ ఫినిషింగ్ అది కొంచెం హెవీ ఉంది. అంటే గ్లాస్ బ్యాక్ కదా, అందుకే 200 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంది. 201 202 గ్రామ్స్ అట్లా చూపిస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ బాగుంది. అక్యురేట్ ఉంది, ఫాస్ట్ ఉంది. ఇక్కడ దాని పంచోల్ 8 మెగాపిక్సెల్ కెమెరా, దాని డిస్ప్లే బెజల్స్ అవి చూడొచ్చు.
చూడొచ్చు. కింద చిన్న ఏరియాలో కొంచెం పెద్దగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ అంటే ఇంకా ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే కదా! ఇంకా అంతే ఉంటుంది. ఇది 90 హెర్ట్జ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంది. బ్రైట్‌నెస్సే కొంచెం తక్కువ అనిపించింది. 450 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. 6.5 ఇంచెస్ డిస్‌ప్లే. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ది రెస్పాన్స్ అది బానే ఉంది. ఫాస్ట్ అక్యురేట్ ఉంది. ఇంకా యూఐ అంటే మరీ అంత స్మూత్ అని కూడా చెప్పలేము. కొంచెం అంటే జస్ట్ ఇట్లా లాగ్ లాగా అనిపిస్తుంది కానీ ఓకే అని చెప్పొచ్చు. అండర్ 10,000 రూపీస్‌కి బానే ఉంది ఓవరాల్ పెర్ఫార్మెన్స్. అంటే నేను హాఫ్ డే అట్లా యూజ్ చేశాను కదా! ఇక్కడ నోటిఫికేషన్స్ ప్యానెల్, క్విక్ సెట్టింగ్స్ అవి చూడొచ్చు. బ్రైట్‌నెస్ నేను చెప్పాను కదా! డే టైమ్‌లో మీకు ఫుల్ పెట్టుకోవాల్సొస్తుంది అవుట్‌డోర్స్‌లో. ఇండోర్స్‌లో అయితే ఓకే ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ బయటికెళ్ళినప్పుడే మ్యాక్స్ పెట్టుకోవాల్సొస్తుంది. చాలా అంటే 450 నిట్స్ కొంచెం తక్కువే అనిపించింది. యూఐ అది ఇంటర్ఫేస్ బ్లోట్‌వేర్ అది ఏం లేదు కదా! ఎఫ్ఎం రేడియో కూడా ఉంది. బ్లోట్‌వేర్ అది ఏం లేదు కదా! సింపుల్‌గా క్లీన్ ఉండేసి డీసెంట్ ఉంది. ఇంకా యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్‌లు కూడా అది కూడా ఓకే. అంటే ఇంకా మనం ఏం ప్రైస్ పే చేస్తున్నామో దాన్ని బట్టే ఆలోచించాలి. డైమెన్సిటీ 6020 అంటే 7 నానోమీటర్ బేస్డ్ ప్రాసెసర్. దాని పెర్ఫార్మెన్స్ అది ఓకే. అంటే క్యాజువల్ గేమింగ్‌కి అట్లా బీజీఎంఐ అట్లా ఆడితే మీరు లో సెట్టింగ్స్ పెట్టుకొని ఆడొచ్చు. ఇక్కడ మీరు అబౌట్ ఫోన్‌లో డీటెయిల్స్ చూడండి. ఇక్కడ డైమెన్సిటీ 6020 ఇంకా ఇది 128 జీబీ వేరియంట్ కదా! మీరు వర్చువల్ ర్యామ్ 256 ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డిఫాల్ట్ 6+6 పెట్టేసొచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 13 తోటొస్తుంది. మీకు సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసి అక్టోబర్ 2023 ఉంది. ఇందులో మీకు 1 ఇయర్ మీకు మేజర్ అప్డేట్స్ ఇంకా 2 ఇయర్ సెక్యూరిటీ అప్డేట్స్ అని ఉంటాయని చెప్పింది కంపెనీ. ఇంకా సెన్సార్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఒక జైరోస్కోప్ తప్పితే మిగతా అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు డిస్‌ప్లే సెట్టింగ్స్ అంటే ఇందులో కలర్స్ గూడా మీరు మొత్తం అంటే కలర్ టెంపరేచర్ గానివ్వండి, ఇంకా నార్మల్, వివిడ్ ఇట్లా సెట్ చేసుకోవచ్చు గానీ, ఏది చేంజ్ చేసుకునే అవసరం లేదు. డిఫాల్ట్ సెట్టింగే పర్ఫెక్ట్ ఉంది. వైట్ బ్యాలెన్స్ గూడా అక్యురేట్ ఉంది. టెక్స్ట్ అది షార్ప్ ఉంది. ఇంకా ఇక్కడ మీరు రిఫ్రెష్ రేట్ వచ్చేసి అది డిఫాల్ట్ డైనమిక్ వచ్చింది. మీకు కంటిన్యూ 90 హెర్ట్జ్ కావాలంటే హైలో పెట్టుకోవచ్చు. లేదా 60 హెర్ట్జ్ బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఇస్తుంది. 60లో పెట్టుకోవచ్చు. బ్యాటరీ అంటే 5000 మిల్లీ యాంపియర్ అవర్ బ్యాటరీ కదా! మీకు ఆల్మోస్ట్ ఒక టిపికల్ యూజర్‌కి 1 డే వస్తుంది కానీ, ఇంకా మనం యూజ్ చేస్తే చెప్పొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ దానికోటి రింగ్ లైట్ ఇచ్చారు కదా! అది మీరు ఆన్ చేసుకుంటే ఇంకా మీకు బ్యాటరీ బ్యాకప్ తగ్గొచ్చు. ఎఫ్ఎం రేడియో ఉందని చెప్పాను కదా! ఎఫ్ఎం రేడియో ఉంటే బెటర్. ఎందుకంటే ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు టైమ్ పాస్‌కి బానే ఉంటది. నేను ఎఫ్ఎం రేడియో చాలా వింటాను కదా! నాకు మొబైల్‌లో ఎఫ్ఎం రేడియో కంపల్సరీ ఉండాలనిపిస్తది ఎప్పుడు. ఇంకా కెమెరా యాప్ కూడా ఒకసారి చూపిచ్చేస్తాను. 50 మెగాపిక్సెల్ డ్యుయల్ ఏఐ కెమెరా ఉంది. ఒకటి జస్ట్ వీజీఐ క్యామ్ అది. బ్యాక్‌గ్రౌండ్ బొకే బ్లర్ కోసం. ఇక్కడ మీరు చూడొచ్చు నైట్ మోడ్ ఉంది. ఫోటో ఇంకా వీడియోలో ఇది 2K రెజల్యూషన్ ఉంది షూటింగ్. హైయెస్ట్ 2K 30లో ఫిల్మ్, పోర్ట్రేట్, బ్యూటీ ఇంకా మోర్‌లోకెళ్తే జిఫ్ షూట్ చేయొచ్చు. ప్రో మోడ్ కూడా ఉంది. పానోరామా మోడ్ ఉంది. యూఎస్‌డి ఫోటో అవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు వీడియోలో ఇక్కడ ఒకసారి సెట్టింగ్స్ కూడా చూపిచ్చేస్తాను. ఇందులో మీరు 2K 30 లేకపోతే ఫుల్ హెచ్‌డీలో కూడా షూట్ చేయొచ్చు. కాకపోతే ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. ఈఐఎస్ కూడా లేదు. అది ఉంటే బావుండేది. 2K రెజల్యూషన్ ఉంది కదా! పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో నేను ఒక వీడియో క్లిప్ తీసి లాస్ట్‌లో పెడతాను. అది కూడా చూసేసుకోండి. ఫోటోలో కూడా పెద్దగా అంత ఏం సెట్టింగ్స్ లేవు. ఇవి రెగ్యులర్ సెట్టింగ్సే. ఫోటో ఇట్లా చూస్తే బానే అనిపిస్తుంది. కొన్ని శాంపిల్స్ నేను తీసి మీకు లాస్ట్‌లో పెడతాను. అక్కడ చెక్ చేసుకోండి. అండర్ 10,000 రూపీస్ ఓకేనే అని చెప్పొచ్చు. ఓవరాల్ లుక్స్ మంచి లుక్స్ ఉన్నాయి. ప్రీమియం లుక్స్. కలర్స్ కూడా చూడండి మీరు బానే ఉన్నాయి. వైట్ బ్యాలెన్స్ గానివ్వండి, కాంట్రాస్ట్ ఇంకా షార్ప్‌నెస్ డీటెయిల్ అది. కొంచెం స్కిన్ టోన్సే కొంచెం మెజెంటా వచ్చినాయి. ఇంకా అది లాస్ట్‌లో పిక్చర్స్ చూసిన తర్వాత మీరు చెప్పొచ్చు ఎట్లా ఉందో. ఇంకా ఏదైనా వీడియో ప్లే చేసేసి మీకు దాని డౌన్ ఫైరింగ్ స్పీకర్ సౌండ్ ఇంకా డిస్‌ప్లే క్వాలిటీ ఎట్లా ఉందో ఇక్కడ ఒకసారి ఫ్రెండ్స్, ఈ మధ్య చూసేసుకోండి. నేను ఒక సూపర్ ఇంట్రెస్టింగ్, సూపర్ పవర్ఫుల్ DIY సబ్‌వూఫర్ తయారు చేశాను. మీరే ఇంట్లో ఈ వీడియో చూసి సబ్‌వూఫర్ ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. చాలా అంటే ఈజీ స్టెప్స్ చూయించాను ఎలా చేయాలనేది. నా ఛానల్ పైన మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి సబ్‌వూఫర్స్ నేను యాక్చువల్‌గా 2 తయారు చేశాను కాబట్టి నాకు ఒకటే సరిపోతుంది కదా! ఇంకోటి కూడా ఎవరికన్నా ఇద్దామనుకున్నాను. డీటెయిల్స్ కోసం నా వీడియోని మీరు నా ఛానల్‌లో కంప్లీట్‌గా విన్నారు గదా! దాని స్పీకర్ సౌండ్ అవుట్‌పుట్ బానే ఉంది. పర్వాలేదు. మీరు అంటే ఓకే అని చెప్పొచ్చు. డిస్‌ప్లే క్వాలిటీ గూడా ఓకేనే ఉంది. 90 హెర్ట్జ్ డిస్‌ప్లే గదా! ఇందులో మీకు వైడ్ వైన్ L3 సపోర్ట్ ఉంది. ఇంకా మీకు ఇందులో అన్ని 5G బ్యాండ్స్‌కి, ఇండియన్ బ్యాండ్స్‌కి సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.1, వైఫై 5 డ్యుయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ దీని కెమెరా సెటప్ ఆ రింగ్ లైట్ చూస్తున్నారు గదా! చాలా డిమ్ ఉంది. అది యాక్చువల్ డే టైమ్‌లో అసలు కననే పడదు. నేను ఛార్జింగ్ కేబుల్ పెడితే కంటిన్యూయస్ గ్లో అయితుంది. మీకు మెసేజెస్ వచ్చినా రింగ్ అయినా బ్లూ రింగ్ లైట్ బ్లింక్ అవుతా ఉంటుంది. పెద్దగా కనపడట్లేదు. చాలా డిమ్ ఇచ్చారు. నైట్ టైమ్ అయితే కొంచెం కనపడుతుంది. ఇంకా ఓవరాల్ లుక్స్ బాగున్నాయి. దాని పిక్చర్స్ ఇక్కడ చూసేసుకోండి. పిక్చర్ క్వాలిటీ అంటే
ఓకే అని చెప్పొచ్చు. ఇంకా బడ్జెట్ ఫోన్ అండర్ 10,000 రూపీస్ మనం ఎక్కువ కూడా దానిపైన ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. కాబట్టి నాకు ఆ ప్రైస్‌కి ఓకేనే అనిపించినాయి. మీకెట్లా అనిపించినాయి చెప్పండి. ఈ కెమెరా శాంపిల్స్ ఇంకా లాస్ట్‌లో వీడియో క్లిప్ కూడా ఒకసారి చూసేసుకోండి. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈఐఎస్ అన్నా ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా ఓకే మొబైల్ అని చెప్పొచ్చు. అండర్ 10,000 రూపీస్ మన ఇండియా కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా మొబైల్. ఇంకోటి అది బ్లూ రింగ్ లైట్ స్పెషాలిటీ. గ్లాస్ బ్యాక్ గూడా చాలా బావుంది. ఓవరాల్ లుక్స్ మాత్రం మంచిగున్నాయి. అండర్ 10,000 రూపీస్‌కి తీసుకోవచ్చని చెప్తాను. కాకపోతే ఏంటంటే రూ. 1000 ఎక్కువేసి మీరు 128 జీబీ వేరియంట్ తీసుకోవడం బెటర్. ఎట్లా అనిపిచ్చింది? లైక్ చేయండి. అట్లనే 10,000 లైక్స్ తీసుకెళ్ళండి ఈ వీడియోని. మీకు అప్పుడే ఈ మొబైల్ నేను మన సబ్స్క్రైబర్స్‌లో ఎవరినన్నా ఒకరికి సెలెక్ట్ చేసి ఇచ్చేస్తాను ర్యాండమ్‌గా. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.